ప్రైస్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామన స్తుతి కలుగునుగాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఉదయమున ఈ వాక్య సందేశాలు వింటూ దీవించబడుతూ ఉన్నారని మేము నమ్ముతున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు సెండ్ చేయండి, మేము మీకోసం తప్పక ప్రార్థిస్తాం అని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. ఈరోజు వాక్యం నిమిత్తం నిర్గమాకాండము 19వ అధ్యాయం 19వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరమిచ్చుచుండెను. ప్రైసల్లా. చూడండి, మోషేను పర్వతం దగ్గరికి రమ్మన్నాడు, ప్రజలందరినీ తీసుకుని రమ్మన్నాడు, కొన్ని కట్టడ వారికి పెట్టాడు. ఈ పర్వతాన్ని ఎవరూ ముట్టకూడదు, ఆ పర్వతం దగ్గరికి వస్తే ప్రభు మీతో మాట్లాడతారు అని చెప్పి మోషే ఇజ్రాయేల్ ప్రజలందరినీ తీసుకుని పర్వతం దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఉరుముల శబ్దం, భీకరమైన బూరల శబ్దం, ఆ శబ్దాలు వినబడతా ఉన్నాయి. ప్రజలందరూ భయభ్రాంతులై అలా వణుకుతూ చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే మోషే మాట్లాడుతూ ఉంటే దేవుడు తన కంఠస్వరము చేత ఉత్తరం ఇస్తూ ఉన్నాడు. అంటే మోషే అడుగుతున్నాడు, దేవుడు ఉత్తరం ఇస్తూ ఉన్నాడు. ఆ పర్వతం మీదకి దిగి వచ్చిన దేవుడు కంఠస్వరము చేత మాట్లాడుతున్నాడు. ప్రైజ్ అల్లాహ్. ఈరోజు మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, దేవుడు తన స్వరముతో మాట్లాడే దేవుడు. హల్లెలూయా. ఏమంటే చాలామంది దేవుడు మాట్లాడతాడా, దేవుడు మనల్ని చూస్తాడా, దేవుడు మనల్ని దర్శిస్తాడా, దేవుడు మాట్లాడతాడా అనేది పెద్ద అనుమానం. దేవుడు మాట్లాడతాడు. దేవుడు తన స్వరముతో, కంఠస్వరంతో మాట్లాడతాడు. ప్రైజ్ అల్లాహ్. హల్లెలూయా. మోషే ప్రశ్నలు అడుగుతుంటే తన కంఠస్వరము చేత సమాధానం ఇస్తున్నాడు, ఉత్తరం ఇస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. పిలిస్తే పలికే దేవుడు, అడిగితే ఇచ్చే దేవుడు, మాట్లాడితే ఉత్తరం ఇచ్చే దేవుడు అండి మన దేవుడు. హల్లెలూయా. నువ్వు దేవుని స్వరాన్ని వినాలి. ఈరోజు నేను అదే చెప్తున్నా, దేవుని స్వరాన్ని వినండి, దేవునితో మాట్లాడండి. తప్పక దేవుడు ఉత్తరం ఇచ్చే దేవుడే, మాట్లాడే దేవుడే. దావీదు పలుమార్లు అంటాడు, నేను ఆపత్కాలం మందు మొదలుపెట్టాను, దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడు అని. అనేక మార్లు యుద్ధానికి వెళ్ళేటప్పుడు నేను యుద్ధానికి వెళ్ళేదనా, నాకు జయం వస్తుందా అని ప్రభువుని అడిగి వెళ్ళేవాడంట దావీదు. ఇక్కడ మోషేతో దేవుడు కంఠస్వరం చేత మాట్లాడు. ప్రజలందరూ వణికిపోతూ ఉన్నారు, కానీ ఆ దేవుని స్వరం ప్రజలందరూ వింటూ ఉన్నారు. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. సో దేవుడు మాట్లాడే దేవుడు అన్న సత్యాన్ని ఈరోజు గుర్తెరిగి దేవుని స్వరం కూడా వినడానికి మీరు ప్రయత్నం చేయాలి అని నేను మనవి చేస్తున్నాను. దేవుడిని అడగాలి, ప్రభు నాతో మాట్లాడాయా, మీ స్వరంతో నాతో మాట్లాడే. పేరు పెట్టి పిలుస్తాడండి ప్రభు, స్వరంతో మాట్లాడతాడండి ప్రభు, నేరుగా నీతో మాట్లాడతాడండి. అనేక మంది భక్తులతో దేవుడు మాట్లాడారు, స్వరం వినిపింపజేశారు. అనేక మార్లు మాట్లాడుతూ వస్తాను. నాతో అనేక మార్లు ప్రభు మాట్లాడారు. దేవుని స్తోత్రం కలుగునగా. నీతో కూడా మాట్లాడతారు. ఈరోజు దేవుని చెప్పే వాక్యం అదే. మోషేతో మాట్లాడటం కాదు, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడటం కాదు, నీతోనే మాట్లాడతాడు దేవుడు. నీకు ఆయన స్వరం వినబడతాడు. నీ పేరు పెట్టి ఆయన పిలుస్తాడు, నీ పేరు తెలుసు ఆయనకి. సో ఆయన మాట్లాడే దేవుడు అన్న సత్యాన్ని ఈరోజు మనం గుర్తెరుగుదాం. దేవుని స్వరాన్ని వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. సమూయేలుతో దేవుడు ఎలా మాట్లాడాడండి? సమూయేలు 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 ముమ్మారు పిలిచాడు దేవుడు. బాలుడైన సమూయేలుతోటే దేవుడు మాట్లాడితే మరి ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న స్వకీయ జనాంగమైన మనతో ప్రభు మాట్లాడరా? హల్లెలూయా. ఆయన మన కోసం రక్తం గార్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు, ఆయన మన కోసం సమస్తం అర్పించాడు ఆయన. సో నీతో ఇంకా తేటగా మాట్లాడతారండి. నువ్వు అడగాలి, నువ్వు సమయాన్ని కేటాయించి దేవునితో మాట్లాడాలి, కానీ ఇంకా సూటిగా, ఇంకా తేటగా, ఇంకా స్పష్టంగా నువ్వు ఆయన స్వరాన్ని వినగలవు. మోషే మాట్లాడుతూ ఉంటే దేవుడు ఉత్తరం ఇచ్చాడంటే ఎలాగా? తన కంఠస్వరము చేత. హల్లెలూయా. ఆ మాట నాకు ఎంతో నచ్చిందండి. ఆ కంఠస్వరం, దేవుని కంఠస్వరం మనతో కూడా ప్రభు మాట్లాడను గాక. ఆమె ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు. విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో స్థిరపరచండి అయ్యా. మీరు మాట్లాడే దేవుడు అని గుర్తెరిగినట్లయితే సహాయం చేయండి. నీ స్వరం నేరుగా వినే భాగ్యం దయచేయండి.
అయ్యా ఈ వాక్యాలు వినే ప్రతి ఒక్కరు యేసు నామములో దీవిస్తున్నా వారి అవసరతలన్నీ తీర్చబడి కృప పొందుకొని ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లే భాగ్యము ఐశ్వర్యవంతులుగా మారే భాగ్యం దయచేయమని యేసు నామంలో దీవించి ప్రార్థించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.